నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానంలో పరిపాలనాధికారి మునుస్వామి నేతృత్వంలో ఘనంగా జరిగిన యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం. ఈ సమావేశంలో పాల్గొన్న పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పలువురు ఎమ్మెల్యేలు. 8 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో సుంకరపాలెంలో 4 రోడ్లకు భూమి పూజ నిర్వహించిన ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్ బృందం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం. లాస్పేట ఎమ్మెల్యే యానం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో యానం సమస్యలు వివరించడం జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దం దినేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన యానం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. పాండిచ్చేరిలోనే కాదు, యానంలోని సమస్యలపై కూడా తగు చర్యలు తీసుకుంటామని ఈ ఇబ్బందుల్ని యానం కాంగ్రెస్ పార్టీకి తెలియజేసినట్లయితే జనవరి నుండి ప్రతి దానిపై స్పందించి ప్రతి ప్రభుత్వ అధికారులు అడిగి వాళ్ళకి న్యాయబద్ధంగా పనిచేస్తామని తెలియజేశారు. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్తని దినేష్ మాట్లాడుతూ యానంలో ప్రతి సమస్యపై పోరాడుతున్నాం అని, దానికి తగ్గట్టు ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి పనిచేయాలని చెప్పి కోరడం జరిగింది. యానం కాంగ్రెస్ పార్టీ నుండి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నామని, చేస్తూనే ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థని దినేష్ మాట్లాడారు. యానం ప్రజలందరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా నిలబడాలని కోరారు. పాండిచేరిలో లాస్పేటలో అయినటువంటి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, అలాగే పాండిచేరి స్టేట్కి సిఎల్పీ లీడర్ అయినటువంటి వైద్యనాథన్ గారు ఈరోజు యానం రావడం జరిగింది. అయితే యానంలో ఉన్న సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి చెప్పడం జరుగుతుంది. అంటే యానంలో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఆరోగ్య సమస్య. ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చిందంటే మనం పరిగెట్టుకుని కాకినాడ వెళ్తున్నాం, ఇక్కడ ఏమీ లేదు. ఇది వరకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు అట్లీస్ట్ కాకినాడ వెళ్ళినా సరే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఫ్రీగా చేసేవారు. మనకి ఆరోగ్యశ్రీ అనేది ఒకటి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం, వాడు మనకి చేసేవారు. ఇప్పుడు చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ ఎందుకు పెట్టారు, ఏమీ లేదు. మన సొంత డబ్బులతో మనం చేయించుకుంటాం, చాలా మంది అప్పులైపోతున్నారు. అదొక ప్రధాన సమస్య. రేషన్ ఎవరికి కూడా రేషన్ ఇవ్వట్లేదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు రేషన్ కూడా ఇవ్వట్లేదు. అలాగే చూసినట్లయితే యానంలో ఎల్లో రేషన్ కార్డులు, రెడ్ రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా చేయలేదు. సార్ యానంలో ఉంది ఎల్లో రేషన్ కార్డు, ఇదివరకు ఎదురు చేయమాటాం కదా సార్, రేషన్ కొడుకుమాటాం కదా సార్. ఏదో சின்ன பெயின் ஒலிக்குது கஷ்டம் வந்துன்னா ரெஃபர் டு காக்கிநாடா போவோம்னு சொல்லிட்டாரு. அதுக்கப்புறம் நம்ம கட்சி இருக்கும்போது நம்மளுக்கு அங்கே ஆரோக்கியஸ்ரீ வந்து ஸ்கீம் கொடுக்குது. அது வந்து 5 lakhs ஆனாலும் 3 lakhs ஆனாலும் நம்ம கவர்மெண்ட் செலவு பண்ணுது. இப்போ அந்த மாதிரி எதுவுமே காசு கொடுக்க மாட்டாங்க, ரொம்ப பிரச்சனை நடக்குது. அதுக்கப்புறம் ஒரு டம்பிங் ஏட், கங்கல் பண்ண டம்பிங் ஏட் இருக்குது சார், அது நிறைய ப்ராப்ளம் இருக்குது. சேஞ்ச் பண்ணணும் சார், யாருக்கே டிஸ்டர்பன்ஸ் இல்லைங்க, ஒரு பிளேஸ்ல போட்டு சேஞ்ச் பண்ணணும். அதுக்கப்புறம் குருசம்பேட்டில் வந்து ஒரு சாண்ட் லேண்ட் வந்துருக்கு சார். அது வந்து அங்கே பீப்புள் எல்லாமே அங்கே தான் வேலை பண்ணியிருக்காரு. சேண்டு மட்டும் தான் நடக்குது வேலை. இப்போ வந்து அந்த வேலை முடியல. அது ஏன்னான்னு அந்த பக்கத்தில் ஆந்திராவில் ஏதோ வந்து வேலை பண்ணிட்டாரு, அதுக்கப்புறம் என்ன கூட பண்ணக்கூடாதுன்னு சொல்லி ஒரு மகன் கிட்ட அந்த கம்ப்ளைண்ட் கொடுத்துருக்காரு. அது திருப்பி அவரு கூட கம்ப்ளைண்ட் கொடுத்து டோட்டல் எல்லாமே கேன்சல் பண்ணிட்டாரு. அது அவருக்கு வேலை பண்ணுறதுக்கு எதுவுமே இல்லை. யானை பார்க்கும்போது நிறைய கம்ப்ளைண்ட் சார், எதுவுமே ஒரு எம்ப்ளாய் பசங்க வந்து ஒரு எம்ப்ளாய்மெண்ட் இல்லை, ஒரு கம்பெனி இல்லை. அதுக்கப்புறம் ஒரு ரெசிடென்சி கம்பெனி ஓப்பனிங் பண்ணுறதுக்கு வந்து மறுபடியும் வந்து அப்ஜெக்ஷன் பண்ணிட்டாரு, எங்கே பண்ணக்கூடாது, அது வந்து எல்லாரும் மக்கள் எதுவுமே திறந்துப்பா, அதுக்கப்புறம் கிரியப்பேட்டுக்கு அந்த பக்கம் வந்துன்னு சொல்லி. நம்ம கட்சியில் வந்து ஏதோ ஒரு கம்பெனி வர்றதுக்கு வைப்பிருக்கீங்களா, இல்லைன்னா நம்ம கட்சியில் வந்து எம்ப்ளாய்மெண்ட் கொடுக்குறது இந்த மாதிரி எதுவும் பண்ணிட்டீங்களா சார்? நம்ம யானத்தில் மக்களுக்கு நல்லது சார், நீங்கள் இதுக்காக கொஞ்சம் அசம்பிளியில் வந்து கண்டிப்பாக பேசுங்க சார். யானவில் வந்து எதுவுமே செய்ய மாட்டாங்க சார். இங்கே டாட் இப்போ இருந்தது மல்ல டாட் எம்எல்ஏ யார் கொல்லப்பல் அசோக் இருக்காரோ அவர் ஜீரோ சார். அவர் யானை மக்களுக்கு எல்லாரும் தெரிஞ்சிச்சு. யாரும் மார்க்குக்காக மல்லாடி வந்து 20 பேர்ஸ் வந்து வேலை பண்ணியிருக்காரு, அவரு மட்டும் தான் லேட்டர். யாருமே ஆமாம் மந்த்லி வந்து ஒன் டைம் வந்துட்டாரு. அதுக்கப்புறம் மக்கள் கூட பேசவே மாட்டார். அவர் எப்போ ஒரு டைம் வந்துட்டு அதுக்கப்புறம் கிளம்பிட்டாரு, காக்கிநாடு வந்து வந்துட்டாரு. அதுக்கப்புறம் யானத்தில் எப்போ வருவோம் எப்போன்னு தெரியாது. அது வந்து மக்கள் எல்லாமே சாப்பிட வருவார். அவர் வந்து மக்கள் எல்லாம் எதுக்கு சேஞ்ச் பண்ணிட்டாரு, 20 பேர்ஸ்ல வந்து மல்லாடி வந்து அவரே ராஜா மாதிரி இருக்கணும், யாருக்கு வந்து சப்போர்ட் பண்ண மாட்டோம், அதுக்காக தான் அவர் வந்து சேஞ்ச் பண்ணி அழகா இந்த மாதிரி இந்த இடத்த மல்லாடிக்கு ஓட்டுவே போன வேண்டாம். அதுக்கப்புறம் நம்ம காங்கிரஸ் எவ்வளோ கொலபல் எஸ்ஐக்கு போட்டான்னு சொல்லி அவருக்கு போட்டாரு. அவர் என்ன பண்ணுவாரு, அவர் எதுவுமே செய்ய மாட்டார். எதுவுமே மக்களுக்கே ரெஸ்பாண்ட் கொடுக்க மாட்டாரு. மக்கள் பாக்குறதுக்கு அவர் எங்கேயுமே காண மாட்டாரு. எங்கேயுமே டோட்டல் யானத்துல மக்கள் எல்லாம்
எல்லாமே சஃபரிங் அவுட்டார் சார். எல்லாமே எந்த ப்ராப்ளம் வந்துட்டாரு எங்க போகணும் தெரியாது. இங்க மல்லடி கிட்ட போனாலும் அவர் வந்து ரெக்வஸ்ட் பேசிட்டாரு. யாரு அவர் கூட போகும்போது காலையில போகும்போது சாயங்காலம் இல்லைன்னா மத்தியானம் பார்க்குவாரு. அவர் அந்த மாதிரி இருக்கு. போய் ஒரு எம்எல்ஏ இருக்கு, அவர் எதோ பண்ணுவான்னு சொல்லும்போது அவர் வீட்டுக்கு போகும்போது அவர் வீட்டுல எங்க எப்ப போனாலும் இல்ல இது மட்டும் தான் சொல்லிட்டாரு. தயவு செஞ்சு எல்லா மக்கள் எல்லாம் வச்சுட்டு மனசுல வச்சுட்டு அவருக்கு வந்து எந்த வேளாண்ணும் சார் நான் வந்து நம்ம கேட்டு வருவார் சார். எந்த வேளாண்ணும் உங்களுக்கு சொல்றேன் சார். அது வந்து சேர்த்து சீக்கிரமா செய்ய போடுங்க சார். கண்டிப்பா அது கொஞ்சம் நிறைய ப்ராப்ளம்ஸ் இருக்கு. ஆனால நான் சொல்றது ஜஸ்ட் ஒரு 20% தான். 80% ப்ராப்ளம்ஸ் இருக்கு. கண்டிப்பா மட்டும் கொஞ்சம் செய்ய கொடுங்க சார். நன்றி. యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం సంబంధించి యానంలో సమావేశం నిర్వహించిన పుదుచ్చేరి ఆడిట్ కమిటీ ప్రతినిధుల యానం రావడం జరిగింది. పరిపాలనా అధికారి మునుస్వామి నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ సమావేశపు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వన్, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్తో పాటుగా మరో 25 ఎమ్మెల్యే ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. అనంతరం ఢిల్లీ ప్రతినిధి మల్లాడి మాట్లాడారు. యానంకు సంబంధించి ప్రధానంగా 3 సమస్యలు వరద, లక్షణ, గట్టు, మాస్టర్ ప్లాన్, రీజెన్సీ పరిశ్రమ అంశాలను వివరిస్తూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఇతర ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి అందించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. இந்த மாதிரி டெவலப்மெண்ட் ஓகே காட் தேங்க்ஸ் டு காட். நம்ம திருப்பதிக்கு இங்க யாரும் கூட பண்ண முடியாது. ஒரு நாளைக்கு எக்ஸ்பெக்டேஷன் அட பண்ணுவா மற்றும் பொது கணக்கு குழு மற்றும் எஸ்டிமேட் கமிட்டி தலைவர்கள் மற்றும் உறுப்பினர்கள் அனைவரையும் இக்கட்டத்தில் வரவேற்று இவ்விழாவினை சிறப்பித்து தருமாறு தொடர்ந்து புதுச்சேரி, அதன் பிறகு காரைக்கால், அதன் பிறகு மாஹே, இறுதியாக ஏழாம் புதுச்சேரியுடைய 2013-13ஆம் ஆண்டு கணக்கிற்கு பொது கணக்காவது 2013 அப்புறம் பண்ணாத புதுச்சேரியில் பண்ணாதது. இந்த அரசு பதவியேற்ற பிறகு தொடர்ந்து அதற்கான விளக்கங்களை கேட்டு மத்திய ஆடிட்டர்கள் திரு ஆனந்த் அவர்களையும் அவரோடு உங்களுக்கு எந்த மாதிரியான சந்தேகங்கள் இருந்தாலும் அதை நிவர்த்தி பண்றதுக்கு உங்களுடைய அது மட்டும் இல்லாமல் நம்ம ஒரு 6 மாதத்துக்கு ஒரு முறை வந்து நம்மளுடைய பேரா பெண்டிங் இருக்கக்கூடிய இப்போ கூட அடுத்த மாதம் வந்து 2021 புதுச்சேரி மாநிலத்துடைய மாநில சபாநாயகர் அவர்களே, துணை சபாநாயகர் அவர்களே, இந்த தொகுதியினுடைய வளர்ச்சியாக பல்வேறு நிலையில் பாடுபடுகின்ற தொடர்ந்து கடந்த ஆண்டு நம்முடைய மல்லாடி கிருஷ்ணராவ் அவர்களே, இந்த தொகுதியினுடைய சட்டமன்ற உறுப்பினர் தம்பி கொல்லப்பள்ளி அசோக் அவர்களே, அரசு கோட்டா அவர்களே, இரண்டு கமிட்டியுடைய சேர்மன் நாயகம் அவர்களே, சட்டமன்ற எதிர்கட்சி தலைவர் சகோதரர் சிவா, சட்டமன்ற மூத்த சட்டமன்ற உறுப்பினர் முதலமைச்சருடைய விமர்சன அன்புக்குரிய சட்டமன்ற உறுப்பினர் கொல்லப்பள்ளி சீனிவாசன் அவர்களே, చేసిన స్పీకర్ గారికి మరియు అదేవిధంగా మన డిప్యూటీ స్పీకర్ గారికి, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ మరియు పిఎస్సి చైర్మన్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సుమారు 20-25 సంవత్సరాల పైగా కూడా యానంకి సంబంధించి ఆడిట్ అయితే ఇప్పుడు జరగలేదని చెప్తున్నారు. ఈ ఆడిట్ మీటింగ్ కూడా పాండిచేరిలో జరగడం జరిగింది. గత
ఇన్ని సంవత్సరాలుగా కూడా యానంకి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు అనేక గవర్నమెంట్లు చేసి ఉండొచ్చు. దానికి సంబంధించిన అన్ని ఆడిట్లు కూడా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మేమందరం కూడా కలిసి యానం వచ్చాం. ఇప్పుడు అందరూ కూడా ఏవైతే అభివృద్ధి జరిగింది, ఏవైతే అవకతవకలు జరిగినాయి కూడా ఈ ఆడిట్ లో అనేది ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ నేను ఈ ఆడిట్ పాండిచేరిలో కూడా గత సంవత్సరం జరిగిన దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2011లో అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ యానం రావడం జరిగింది. అలాగే 2021లో అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ యానం రావడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం యానంలో 2011లో అంటే క్యాబినెట్ డెసిషన్స్ ఒక క్యాబినెట్ మీటింగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా యానంలో క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఈరోజు 2015, 2017, 2018 లోని మన ఆఫీసర్స్ పాండిచేరి ఆడిట్ లో మీరు ఇచ్చిన క్లారిఫికేషన్స్ కొన్ని పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ ఉన్న పెండింగ్ ఇష్యూస్ మీద ఈరోజు ఆడిట్ ఇక్కడ మీకు జరిగేదానికి రిప్లైస్ అన్ని కూడా కొన్ని డీటెయిల్స్ గా ఈ మీటింగ్ తర్వాత ఏవైతే ఆడిట్ లో వాళ్ళు రేట్ చేశారో ఆ ఇష్యూస్ ని ఇవ్వాల్సింది ఉంది. ఇందులో ముఖ్యంగా 2 ఇష్యూస్ యానంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన 137 crores శాంక్షన్ అయ్యి ఉంది. 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించున్నారు. దానికి వన్ టైం మెజర్స్ లో ఈ నెల 23వ తారీఖున ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ సీఎం గారి సమక్షంలో జరుగుతుంది, స్పెషల్ గా యానం కోసమని. దాన్ని మీరు కూడా సీఎం గారికి ప్లానింగ్ బోర్డు కూడా రికమెండ్ చేసి ఆ ఏరియా ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జనవరి 7వ తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి ఫైనల్ తీర్పు దాంట్లో అది ఒకటి చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. ఇది కాకుండా యానం రీజెన్సీ సంబంధించిన ఇష్యూస్ మీద ఇప్పటి వరకు ఫస్ట్ టైం మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 2-3 రోజుల్లో గవర్నర్ గారిని, సీఎం గారిని కూడా కలిసి 23rd and 25th అది యానం ప్రజలకు సంబంధించి మనకు 70 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి వేవ్ చేసినప్పుడు ఆ యానం ప్రజలకి అది ఉపయోగపడాలి. ఆ విధంగా దానికి డీటెయిల్ గా నేను ఏ విధమైన కండిషన్ లో మొత్తం ఎంటైర్ అమౌంట్ ని కూడా వేవ్ చేయాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఏ విధంగా ఆ ఏరియా ప్రజలకు చేయాలన్న విషయం మీద డీటెయిల్ గా మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఇది కూడా దయచేసి ప్రభుత్వానికి మీరు దీన్ని ఇందులో యథార్థాలు ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేసి ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా కానీ ఆడిట్ అడిగినా దానికి రిప్లైస్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా ఇచ్చినట్టయితే ఈ ఆడిట్ లో వాళ్ళకి కావాల్సిన దాన్ని మళ్ళా ఇంకా ఎడిషనల్ గా కావాల్సి ఉంటే ఎడిషనల్ గా ఇవ్వాలి, లేదంతో వాళ్ళు ఇక్కడే సాటిస్ఫై అయితే ఆ పాయింట్ ఇక్కడే క్లోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మరొకసారి యానం విజిట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వర్షాల్లో మీరు 5,000 రూపీస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆఫీసర్స్ కూడా ఈ ఇష్యూస్ మనం పూర్తిగా కానీ చేసుకోకపోతే అలాగే ఇప్పుడు కూడా పెండింగ్ అలాగే ఉంటుంటాయి. ఆ పెండింగ్ వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేలాగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎక్కువగా మీకు సరగా మీ సెలవు తీసుకుంటూ ఉన్నాను. పుదుచ్చేరికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ కుమార్ పుట్టినరోజు వేడుకను యానంలో ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో యానం శివారు అరటికాయ లంక వద్ద గల యానం రిసార్ట్స్ ను కాకినాడలోని దో ఇంపీరియల్ స్పైస్ ఇన్స్ రెస్టారెంట్ లో సెంథిల్ కుమార్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు పుదుచ్చేరి స్పీకర్ సెల్వెన్ డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పుదుచ్చేరి నుండి వచ్చిన 25 మంది ఎమ్మెల్యేలు, అధికారుల బృందం ఆయన్ను ఘనంగా సత్కరించారు.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మూరమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరునికి అభిషేకం జరిపించి దర్శించిన విశేష ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని తెలిపిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 215 మంది భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పంచామృత అభిషేకాల్లో పాల్గొన్నారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దర్శనాలు, పురోహితులు నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో అభిషేకం జరిగాయి. ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెంలో 8 లక్షలు మండల పరిషత్ నిధులతో 4 రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సుంకరపాలెం చింతాకుల వారిపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, పదవ క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపురి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు మరియు అశోక్ తదితరుల బృందంతో కలిసి ఎంపీపీ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉప సర్పంచ్ చింతాకుల శ్రీనివాస్, స్థానిక నాయకులు మొర్త గోపి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. सरपंच गाँव सरपंच
మన దానికన్నా బాగుంది. ఏమండి కొబ్బరికాయ కొట్టడమే కదా కవర్ కూడా ఇవ్వాలి. మీరేం శంకరపాలెం సెక్యూరిటీ వీధి పాలకేంద్రం దగ్గర రోడ్డు, చింతకలపేట 2 రోడ్లు, ఈ చాలా ఇంపార్టెంట్ రోడ్లు ఎంపీ గారిని అడగటం జరిగింది. అడగగానే మీకు ఎలా కావాలంటే అలాగే నేను సహకరిస్తాను, ఊరి కోసమే కదా అడుగుతున్నాం అనేసి వెంటనే నమోదు చేయడం జరిగింది. 8 లక్షల రూపాయలు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలా గ్రామస్తులందరూ కూడా పిలవగానే వచ్చి రోడ్ల విషయంలో బాగానే సహకరించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎంపీపీ గారు గతంలో ఎప్పుడో కూడా మీకు మీ గ్రామానికి ఇంచుమించుగా వచ్చిన కాడికి 20% మీకే ముందు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మనకి ఇప్పుడు ప్రజెంట్ 8 లక్షలు ఇచ్చి ఉన్నారు. ఎంపీపీ గారు దానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా కొన్ని రోడ్లు బ్యాలెన్స్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా ఇచ్చిన వీలైన మట్టికి ఇవ్వాలని చెప్పేసి ఎంపీపీ గారిని కోరుకుంటూ, అలాగే మరి మా గ్రామంలో ఇప్పటికే పైప్ లైన్లు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకో వాటర్ ట్యాంక్ కూడా సక్రంగా జరుగుతుంది. మరి రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు బ్యాలెన్స్లు ఉన్నాయి. ఆ బ్యాలెన్స్లకి మొన్ననే ఎమ్మెల్యే గారు, మన కూటమి నాయకులు వడ్డీ గారు, ఇంకా నాయకులందరూ కూడా వెళ్ళి మరి ఎమ్మెల్యే గారితో అడగడంతో అక్కడ 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అవి కూడా శంకుస్థాపన చేయాలి. ఆల్రెడీ అవి గ్యావల్ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే పైప్ లైన్లు, కుళాయి ట్యాంక్ కూడా జరుగుతుంది. మరి ఇంత చక్కటి నిధులు ఇచ్చి మా గ్రామం వచ్చిన ఎంపీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గ్రామం మీద ఉన్న అభిమానానికి ప్రత్యేకంగా గ్రామస్తుల తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ నీటి సమస్య, ఇక్కడ ఏదైతే సిమెంట్ రోడ్డు సుమారు 25 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన రోడ్డు లో లేయింగ్ అవటం, ఈ చుట్టుపక్కల వాతావరణం, చుట్టుపక్కల ఉన్న నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరి అనేక రకాలైన ఇబ్బందులు, దోమలతో కానీ, నీటితో కానీ, అంటువ్యాధులతో కానీ ఇబ్బంది పడే పరిస్థితుల్లో మా శంకరపాలెం గ్రామానికి సుమారు 8 లక్షల రూపాయలు ఎంపీపీ నిధుల ద్వారా సుమారు 4 రోడ్లు, ఒక 200 మీటర్ల సిమెంట్ రోడ్ల ద్వారా శాశ్వత రోడ్డు వసతి కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శంకరపాలెం గ్రామానికి 25 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల రూపంలో సిమెంట్ రోడ్లు పనులు జరుగుతున్నాయి. పైప్ లైన్ పనులు కూడా జరుగుతున్నాయి. అదే సర్పంచ్ మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా సోదరుడు మరి ఎంపీటీసీ గుత్తుల సీను మరి అడగ్గా ఇక్కడ 4 రోడ్లు కావాలని చెప్పి మరి ఎంపీపీ గారిని అడగగానే వారు ఒప్పుకొని మన గ్రామానికి మరి చెక్ పోస్ట్ వీధి, అలాగే పెదనవారిపేట అనుకున్న ఉన్నటువంటి వీధి, అలాగే చింతకలవారిపేటలో 2 వీధులు, ఈ 4 వీధులకి 8 లక్షలు సెలక్షన్ చేసినటువంటి మరి గౌరవనీయులు శ్రీమతి అండ్ శ్రీ రాయుడు సునీత గంగాధర్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నమస్కారం.
ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ, మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. బాబు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బాబు అని మరొకసారి నిరూపించుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రానుండగానే వెంటనే కూడా ప్రజల్లో కూడా అనూహ్యమైన మార్పులు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి కూడా ప్రజలకు ఎన్నో సమస్యలు తీర్చగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క మన టీడీపీ ప్రభుత్వం నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మార్నింగ్ జార్జిపేటలో మన ఎంపీటీసీ మందపల్లి నాగమ్మ గారికి డ్రైనేజ్ సమస్య తీర్చడం జరుగుతుంది. 6 లక్షల మండల పరిషత్ నిధుల నుంచి 6 లక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా శంకరపాలెంలో మన ఎంపీటీ సభ్యులు గుత్తుల శ్రీను గారు 4 రోడ్లు బాగాలేదు మేడం గారు అని చెప్పగానే వెంటనే స్పందించి 4 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. 8 లక్షల రూపాయలు చొప్పున 4 రోడ్లు శంకరపాలెంకి ఇవ్వడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాలు కూడా మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి గ్రామానికి అన్ని విధాలుగా మేలు చేస్తామని ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మండల ప్రజా పరిషత్ లో యాక్చువల్గా ఇంత ముందు చేసినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ 5 సంవత్సరాల్లో కేవలం 2 లక్షలు 3 లక్షలు తప్పించి ఇవ్వడం ఎక్కడ కూడా జరగలేదు ఏ ఎంపీటీసీ గారికి. కానీ ఈ దఫ దేవుని దయ వల్ల, మనకి నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఇక్కడ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళ యొక్క దయ వల్ల ఏంటంటే మనకి 15th ఫైనాన్స్ నిధులు మరి ఎక్కువ రావడం, దాంతో మేము కూడా అది చేసేటువంటి అవకాశం మాకు దక్కడంతో ఈరోజు సుమారుగా ప్రతి ఎంపీటీసీ పరిధిలో మనకి 24 ఎంపీటీసీ పరిధిలో ఉన్నాయి. ఎంపీటీసీలు అన్ని పరిధుల్లో మేము ఇంచుమించు 4 లక్షల నుంచి 6 లక్షల దాకా ఇవ్వడం ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది. 4 లక్షల నుంచి 6 లక్షల వరకే ఈ 2-3 సంవత్సరాల్లో. సో ఫస్ట్ టైం ఇక్కడ శంకరపాలెంలో మీ అందరు నాయకులు మా ఎంపీటీసీ గారి యొక్క కోరిక మేరకు ఇక్కడ 4 రోడ్లు 8 లక్షలు ఇవ్వడం ఫస్ట్ టైం జరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి సోమవారం భక్తులు విరాళాలు అందించారు. మురమల్ల గ్రామానికి చెందిన గోకవరపు త్రిమూర్తులు దంపతులు 10,116 రూపాయలు, వారి కుమారుడు హరీష్ 5,000 శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటెటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దాతలు ప్రత్యేక దర్శనం అందించారు. అదేవిధంగా శ్రీ వీరేశ్వర గోకులంకి ఒక భక్తులు సోమవారం పశుగ్రాసం వితరణ చేశారు. గోదాశ్రీ వారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ జగత సత్యనారాయణ సుమారు 20,000 విలువ చేసే ట్రక్కు ఎండుగడ్డిని అందించారు. గోకులంలో 15 గోవులను దేవస్థానం సంరక్షణ చేస్తుంది. వీటి పోషణ నిమిత్తం దాతలు వివిధ రూపాల్లో సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా దాతను శేషవస్త్రం ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ దాతలను అభినందించారు. ఎదరగడ కొద్దిగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలో పరిపాలనాధికారి మునుస్వామి నేతృత్వంలో ఘనంగా జరిగిన యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం. ఈ సమావేశంలో పాల్గొన్న పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పలువురు ఎమ్మెల్యేలు. $8 లక్షల మండల పరిషత్ నిధులతో సుంకరపాలెంలో 4 రోడ్లకు భూమి పూజ నిర్వహించిన ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్ బృందం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.